విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిగోటం సచివాలయ పరిధిలో అద్దన్నపాలెం రెవెన్యూకు చెందిన సర్వే నంబర్ 156/2లో ఉమాదేవి కాలనీ ఆనుకుని ఉన్న తుంపాల చెరువును, వాగును, పెద్దగడ్డను అక్రమదారులు చదును చేసి ప్రభుత్వ భూమిలో ఉన్న గెడ్డలను, చెరువును రాత్రికి రాత్రే జేసీబీలతో కప్పివేసి ప్రభుత్వ భూమిని చదును చేసి పంట పొలాలుగా మారుస్తున్నారు. వీటిపైన కొత్తవలస రెవెన్యూ యంత్రాంగం జేసీబీని తీసుకువచ్చి పంట పొలాలుగా మార్చిన భూములను, అందులో ఉన్న చెట్లను, గట్లను అద్దనపాలెం వీఆర్ఓ రామాంజనం సిబ్బంది జేసీబీలతో దగ్గరుండి అక్రమదారులు వేసిన గట్లను తొలగించారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని మీడియా పరంగా హెచ్చరించారు. సరిపోతుంది అక్కడ ఉన్నాయి విజిటర్స్ అనే వదిలే రెవెన్యూలో రామానుజం విఆర్ఓ బలిగట్టం సచివాలయం. ఈరోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అద్దనపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 156/2 ఉమాదేవి కాలనీ ఆనుకుని గడ్డబాగు, పెద్ద గడ్డబాగు, తుమ్మల చెరువు ఈ రెండు కలిపి కొంతమంది రైతులు ఈ గొల్లపేట గ్రామ వాస్తవ్యులు ఆక్రమణకి గురి చేస్తున్నారు. కాబట్టి దాని మీద మాకు సమాచారం అందింది. ఆ సమాచారం మీద మేము ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు ఏవైతే చేశారో ఆక్రమణ చేసి ఆ గట్లు, అదేవిధంగా ఇంకెక్కడ ఏవైతే పుట్లు ఇవన్నీ గడ్డలు కూడా ఈ కాలువల్ని కబ్జా చేసి గట్లు వేస్తారు. ఆ గట్లను తొలగిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆక్రమణ చేసినందుకు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టి ఎటువంటి ఆక్రమణలకి పాల్పడకుండా తగు చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత మాది. కాబట్టి ఎటువంటి అక్రమాలకి పావు లేకుండా రైతులు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వెళ్ళలేదు, ఇది చేస్తారని. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఈ పని చేయడం వల్ల మేము ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండాలని, ఈ గడ్డలు వాగులను ఆక్రమణ చేయకుండా ఉండాలని, ఆ ఆక్రమణ తొలగించి ఇక్కడ బోర్డు కూడా ప్రభుత్వ బోర్డు కూడా ఆక్రమణ జరుగుతుంది అన్నిటికీ. ఎందుకంటే ఎక్కడెక్కడ ఆక్రమణ జరిగాయో ఇంకా వినకపోతే వాళ్ళ మీద ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారి మీద తగు చర్య తీసుకోబడుతుందని ఈ యొక్క రిపోర్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. వీడియో ద్వారా ఈ యొక్క వార్తను తెలియజేస్తున్నాం.